అసలు కొట్టుకుంటున్నానా? ఎవరు? మైకా? బాబోయ్ ఆగ్రా, వీడియో స్టార్ట్ కాకముందే నవ్వుతావేంద్రా నువ్వు ఒకటి. అరే ప్లీజ్ రా. Yes, this is 18+ content. That's why we are on bed. ఏం కొట్టుకుంటుంది? అది మైక్ రా. మైక్ కొట్టుకుంటా అంటే లెవెల్స్ రా. అది సరే కొట్టుకోవడం నీ అవ్వ. పేరెంట్స్ చూడకండి, అలా అయినా టీవీలో పెట్టుకొని చూస్తారు గబ్బుగాలు. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రస్ట్రేషన్ టాక్స్ విత్ గౌరవ్. కొట్టుకుంటుండే నీ కళ్ళు. నువ్వు ఎప్పుడైనా నన్ను కొట్టుకోవడం చూసినా? కొట్టుకోవడం గురించి మన నా కళ్ళు కొట్టుకుంటున్నాయంట. అది వాడే పదమేనా? అరే టాకింగ్ దిస్ ట్రైన్ కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రస్ట్రేషన్ టాక్స్ విత్. అరే నన్ను మాట్లాడి రా ఫస్ట్ ప్లీజ్. అసలు అరే పుట్టినప్పుడు ఎవడైనా అంటే నువ్వు నవ్వుకుంటూ వచ్చినావు రా. నువ్వు నవ్వుకుంటూ వచ్చినావు. అరే ఇంట్రడక్షన్ ఇయర్ రా నన్ను. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రస్ట్రేషన్ టాక్స్ విత్ గౌరవ్. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉందని బికాస్ ఇట్ ఈస్ వ్యాలంటైన్స్ డే. ఎట్లా నువ్వు ఫ్రస్ట్రేటెడ్? నేను ఫ్రస్ట్రేషన్లో బతుకుతున్నా, నిఖిల్ గారు డిప్రెషన్లో బతుకుతున్నా. మీరు దేంట్లో బతుకుతున్నారు? వాళ్ళు మాల్ ఫంక్షన్లో బతుకుతున్నారు. ఇప్పుడు మనం ఇవాళ వ్యాలంటైన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం. సో నేను నార్మల్లీ మొన్న గూగుల్లో కొట్టిన వాట్ ఈస్ వ్యాలంటైన్స్ డే. అ హాలిడే దట్ ఓన్లీ అప్లైస్ టు పీపుల్. చెప్పనిరా నన్ను, చెప్పనిరా ఒక్క వర్డ్ చాలు. A holiday that only applies to people already in a relationship. For everyone else, it's a regular day. హాలిడే నా నేను హార్నిడే. హార్నిడే కాదా, హాలిడే రా. దీంట్లో కూడా ఎంత సర్కాజం ఉంది చూడు. అంటే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కూడా అది ఒక పెద్ద హాలిడే. ఇంకోటి చూడు, హాలిడే మెలేషియస్లీ క్రియేటెడ్ టు మేక్ లోన్లీ పీపుల్ ఎక్స్ట్రీమ్లీ డిప్రెస్డ్. మేము ఆల్రెడీ డిప్రెషన్ అని బతుకుతాం, మాకు ఇదేం కొత్త కాదు. ఎక్స్ట్రీమ్లీ డిప్రెస్. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వచ్చి మాకు చెప్పాలా హలో నువ్వు డిప్రెషన్లో బతుకుతున్నావు, నీ జీవితానికి పోరీ లేదంటే నో వీఆర్ వెరీ హ్యాపీ అంటిల్ లైక్ సమ్ పీపుల్ హూ ఆర్ in relationships and all having fun and having a rose day and all, promise day and all, chocolate day, propose day. చేసినావా ప్రపోజ్? ఎవరికి? నువ్వే ప్రపోజ్ డే అంటే చేసినావా? చేయాలి. అయిపోయి వచ్చిందిరా, బిలేటెడ్ ప్రపోజ్ డే అని చెప్తావా? వ్యాలంటైన్స్ వీక్ ఎప్పుడు స్టార్ట్ తెలుసా నీకు? చూపురా. తెలుసా నీకు? 7th. అయితే ఏం చేయాలి ఇప్పుడు? నేను అందుకే నీలాంటి వాళ్ళకే అవును 7th కి స్టార్ట్ అవుతారంట. చూడు రోజ్ డే. నీకు ఇన్ని డేట్లు దీనికి డేట్లని బాగానే తెలుసు, నీకెట్లా తెలుసురా డేలు? అంటే మేము కూడా చూస్తాం. ఫస్ట్ డే రోజ్ డే, అమ్మా. సెకండ్ డే ప్రపోజ్ డే. నిజం రా. నెక్స్ట్ చాక్లెట్ డే. ఈ చూడు ఈ హాలిడే ఎంత సెక్సిస్ట్ హాలిడే అంటే నేను చెప్తా. రోజ్ డే రోజు మనమే రోజ్ ఇవ్వాలి, ప్రపోజ్ డే రోజు మనమే ప్రపోజ్ చేయాలి, చాక్లెట్ డే రోజు మనమే చాక్లెట్ ఇవ్వాలి, టెడ్డీ డే రోజు మనమే టెడ్డీ ఇవ్వాలి, ప్రామిస్ డే రోజు మనమే ప్రామిస్ చేయాలి, హగ్ డే రోజు మనమే హగ్ చేయాలి, కిస్ డే రోజు కూడా మనమే ముద్దు పెట్టాలి. వాళ్ళేమో మనకి చీపా పెట్టేసి పోతారు. ఇవన్నీ వేసినాక చిప్పే. దట్స్ వై ఐ థింక్ వీ హ్యావ్ టు బి సింగిల్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యావ్ ఫన్ రాదర్ దెన్ బీయింగ్ ఇన్ వ్యాలంటైన్స్. పాండుగోస్ నీ ఇప్పుడు 13th డే కిస్ డే కదా, 14th డే పండుగ డే అని పెడతారా? ఇంకా కిస్ అయినాక ఇంకేముంటది? పండుగ. ఇవాళ మనది 14th డే స్లీపింగ్ డే. మా జీవితం వ్యాలంటైన్స్ డే అంట, 7 days అంట. బేబీ యూ గాట్ మీ రోజ్. నువ్వేమి ఇచ్చినావు నాకు? రోజ్ ఇచ్చినావా? మళ్ళీ పూలు గురి ఇవ్వలే నువ్వు నాకు. ఈవెన్ వీ వాంట్ రోజ్. మళ్ళీ ప్రపోజ్ డే రోజు మేమే ప్రపోజ్ చేయాలి. మీరు చేయరా? చేయరు. చాక్లెట్ డే రోజు మన చాక్లెట్ కావాలంటారు. ఒక చాక్లెట్ తిన్నారా? మనకేమో చాక్లెట్లు ఇష్టం. ఒక చాక్లెట్ అంటే ఇచ్చింది మనమే. అయితే ఇచ్చిన మన దానిలోకి పీసీ ఏమన్నా అయ్యారు. మళ్ళీ ప్రామిస్ డేలు మనమే ప్రామిస్లు చేయాలి. ప్రామిస్లు మనకి పనికి వస్తాయి, వాళ్ళకి పనికిరావు. హగ్ డే రోజు కూడా హగ్ ఇస్తే ఓకే ఓకే. హగ్ డే, కిస్ డే. ఐ లైక్ కిస్ డే యాక్చువల్లీ. గోడకి ఎందుకు పెడతారా? నేను కూడా అమ్మాయికే పెడతా కదరా నీ యవ్వ. సో ఐ డోంట్ లైక్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే అండి. బీపీ లేస్తుంది, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుందిరా వ్యాలంటైన్స్. కొట్టుకోకు. నాకు ఫ్రస్ట్రేషన్, అమ్మాయిల పైన ఫ్రస్ట్రేషన్ కాదు. దెర్ ఆర్ ఫ్యూ గర్ల్స్
మనం డిప్రెషన్ ఉన్నప్పుడు ఎవరు రాడు మనల్ని దేకనికి. మనం ఫుల్ హ్యాపీగా కేరళ గీత తిరుగుతున్నప్పుడు వాళ్ళు వస్తారు. ఏంద్రా ఎలా ఉన్నా బాగున్నావా, ఏమైనావు ఇన్ని రోజులు ఏమైనావు నువ్వు, వాట్ హ్యాపెండ్ టు యు ఆల్ దిస్ డేస్. అప్పుడు ఎవరు ఉండరు. డిప్రెషన్ లో ఉన్నప్పుడు రారండి వీళ్ళు. ఏడుస్తుంటాం చూడు మనం, సఫర్ అవుతుంటప్పుడు బాగా అని వేరే అబ్బాయితో తిరుగుకుంటారు. నీ అబ్బా లాస్ట్ ఏమో How are you? How have you been? It's been so long. అది ఎప్పుడు మనం ఫుల్ మనం ఎక్స్ట్రీమ్ మంచి హ్యాపీగా ఉన్నాం. వీఆర్ హ్యాపీ ఫర్ అవర్ సెల్ఫ్, వీఆర్ సింగిల్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అంటే అప్పుడు వస్తారు. వాళ్ళకి ఏం ముట్టుకొస్తుందో వెనకాల వాళ్ళ అమ్మమ్మ చెప్పింటారు, గుర్తుందా, ఓ పోరోడు ఉండేడు అప్పుడు నువ్వు డేట్ చేసేవాడివి, మనకి వెళ్ళి హాయ్ చెప్పు నువ్వు అని వచ్చి డిస్టర్బ్ చేసిపోతారు రా. నా పాటికి నేను ఏదో హ్యాపీగా ఉంటే పోయి వ్యాలంటైన్స్ డే వీక్లో నన్ను వచ్చి గెలకాల. నీకేంట్రా మంచిగా వ్యాలంటైన్స్ డే అంటే డేట్ గుర్తుందిరా నీకు? అంత లాంగ్ డిస్టెన్స్ ఏమి కానీ ఈడొకటి నీ అమ్మాయింది లాంగ్ డిస్టెన్స్ అలాగుండా. అరే నేను నీ దగ్గరనే ఉన్నాను. వీరికి అన్ని లాంగ్ డిస్టెన్స్ అండి. ఎందుకురా లాంగ్ డిస్టెన్స్ అయితే నీకు అన్ని? అరే అవునరా, నేను అన్ని లాంగ్ డిస్టెన్స్ రా. అట్లా అన్ని లాంగ్ డిస్టెన్స్ ఉన్న ఒక క్లోజ్ పెట్టి లాంగ్ డిస్టెన్స్ అయింది. బాగుంది. వాడు డిస్టెన్స్ లో అలా చేస్తాడు. యు గెట్ టూ క్లోజ్ ఇట్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ అండ్ దట్స్ ఆల్. ఇఫ్ యు గెట్ టూ క్లోజ్ ఇట్ ఇస్ హార్మ్ఫుల్. డిస్టెన్స్ అంత దూరం ఉంటే హ్యాపీ. హే హమారకో నీకు అర్థం కావట్లేదు. లాంగ్ డిస్టెన్స్ లో అంటే సింగిల్ ఉన్నట్టే ఆల్మోస్ట్. అంతే ఇంక అంతే. ఏం చేస్తావు, నువ్వు రోజు నువ్వే ఇచ్చుకోవాలి, టెడ్డీ నువ్వే ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ నీ లాంగ్ డిస్టెన్స్ అయినా చూడనికి ఉన్నారని. నాది అయ్యంగార్ బేకరీ అన్నట్టు అలా పన్నీర్ పఫ్ దొరుకుతుంది, కానీ నేను వెళ్ళి పన్నీర్ పఫ్ తినలేను. నా బాడీ చెప్తాడు నో యువర్ పఫ్ ఇస్ సారీ యువర్ పఫ్ అంటు యువర్ అలర్జిక్ టు పనీర్ అన్నట్టుంది. నీకు ఇలాడు ఎట్లా అంటే ఫస్ట్ డే నువ్వు గుర్తుందో ఒక అమ్మాయికి ఫస్ట్ డే నువ్వు హాయ్ చెప్పి నెక్స్ట్ డే హై లవ్ యూ చెప్పినావు. ఇంకా మాకు ఎట్లా ఎంత పౌరుషంతో చెప్తావు. నేను సాయిత్ రెడ్డి గారు ముంగట నడుస్తుంటే ఆమెకు చెప్పేసిన నేను ఐ లవ్ యూ. నిన్ననే కదా అట్లా చూసినా అంటే జస్ట్ చూసినా ఫోన్ లో మాట్లాడినా నెక్స్ట్ డే ఐ లవ్ యూ చెప్పిన. కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలరా నీకు, ఎంత కాన్ఫిడెన్స్ చెప్పినావు అంటే. ఆమె చెప్పింది ఐ లవ్ అంటే ఎస్ చెప్పింది అంటే బాగున్నారా. నెక్స్ట్ వీక్ బ్రేకప్ నెక్స్ట్ వీక్. అరే వాట్ ఇస్ దిస్? క్యాటరింగ్ ఈవెంటా, ఫంక్షన్ లో మనం ఇట్లా తిండి ఇట్లా పెట్టేసి నా తిండి అయిపోయింది అన్నట్టు అని అనుకున్నాను నేను. అసలు నువ్వు వ్యాలంటైన్స్ డే గురించి ఏం మాట్లాడదాం అనుకున్నావురా? ఓకే నాది వాట్ యు థింక్ అబౌట్ మై రిలేషన్షిప్స్, నా లైఫ్ ప్రకారం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏదో ఒకటి చెప్పు నాకు. ఇప్పుడు నీ లాంగ్ డిస్టెన్స్ అంటే నాది ఎట్లాంటిది? నీదా ఇది అడిగి మరీ పెట్టించుకునే రకం. అడిగి మరీ పెట్టించుకుంటే రకం. పెడితే నేను పెట్టాలి కానీ వాళ్ళు ఎందుకు పెడతారా? నేను అందుకే చెప్పిన పేరెంట్స్తో చూడకండి ఈ వీడియో. మేము చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాం బికాస్ ఇట్స్ అ వ్యాలంటైన్స్ డే వీక్. సో దే విల్ బి సో మెనీ పీపుల్ లైక్ సింగిల్. మేము కపుల్స్ లైక్ we don't celebrate such sexist holiday because I feel this is more dominant to beneficial to girls only. మన రోజులు మన హగ్గులు మన ప్రామిసులు అన్ని తీసుకుంటారు, మనకి ఏమో ఇట్లా పెట్టేసి పోతారు. ఏంటిదంటే చీపా అడుక్కోపో అన్నట్టు కాదు. మనమే అన్ని ఇస్తున్నాం అమ్మాయిలకి, అమ్మాయిలు ఏమి ఇస్తుర్రు? ఏమి ఇయ్యరు, అయినా మనం ఇస్తాం. ఎందుకు మనకు ఎందుకు ఇంత ప్రేమ? అబ్బాయిలకి ఎంత ప్రేమనా అసలు. ఒక అమ్మాయి పైన అబ్బాయిలకి ఎంత ప్రేమ అంటే దునియా మొత్తం ఇచ్చేస్తారు. అది ప్రేమ కాదురా, లవ్. దట్స్ క్రేజీనెస్ కాదు. మైండ్తో ఇంకా ఏమై చేస్తున్నావు, తీట ఊపుతాను అది. మళ్ళీ వీళ్ళు వచ్చి మాట్లాడతారు, మీ అబ్బాయిలకి ఏంటమ్మా అన్ని ఉన్నాయి, అన్ని తీసుకుని వెళ్ళిపోతారు. మేము ఇంత కష్టపడి కాంటెంట్ చేస్తే మీరు ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తే చాలు వ్యూస్ వస్తాయి, మాకేమో రావు. నేను పెట్టించుకునే రకమా? అవునరా, నీకు తెలుసు. నా పాటికి నేను హ్యాపీగా ఉంటాను. వాళ్ళు వస్తారు,
నువ్వు లా 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 నువ్వుతో వాళ్ళు పెట్టేసిపోతారు. అరే వచ్చి డిస్టర్బ్ చేసిపోతారు రా. నా పాటికి నేను మంచి హ్యాపీగా ఉన్నా, నేను మూవ్ ఆన్ అయిపోయినా. వచ్చి ఇట్లా వచ్చి మస్తు హ్యాపీగా ఉన్నా, కొంచెం సేపు కుడిపేసిపోతా, వచ్చి నీకు గుచ్చేసిపోతా ఇంజెక్షన్, నిన్ను డిప్రెషన్ లో పడేసిపోతాను. మనమేమో బయట ఎట్లా చెప్పుకుంటాం మనం, వీనికి డిప్రెషన్ లో పోతా అని తెలిసి కూడా మాట్లాడుతాడు. నాకు ఇష్టం రా డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, పెనిట్రేషన్ ఇవన్నీ ఇష్టం నాకు. నాకు అన్ని డీపీలేరా, నయం బీపీ లేదు. నాకు తెలుసు సార్, నాకు ఎట్లా అంటే నీకు ఎట్లా చెప్దాం ఏదో చెప్దాం అనుకో, మర్చిపోయినా. నాకు లిటరల్లీ తెలుసు, ఈడికి వెళ్తే పెంట వస్తుంది, ఈడికి వెళ్తే నువ్వు మడ్డ ఒడిచిపోతావు. సారీ మడ్డ ఒడిచిపోవడం, మష్రూమ్ ఊడిచిపోతావు. వీడికి వెళ్తే నువ్వు మష్రూమ్ ఊడిచిపోతావు. వీడికి వద్దురా, వీళ్ళని అలవకు, వీళ్ళతో ఎందుకు మనకు పెంట, వాళ్ళు వచ్చి స్వీట్ మాట్లాడేసిపోతారు, అవసరం లే నీకోటే అని వెళ్తా నేను. వీడు మధ్యలో కాల్ చేసి పెట్టిందా నోట్లో, నువ్వు పెట్టలే కదా. వీడు చెప్పాడు, నువ్వేం చెప్పినావు చెప్పురా, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడితే నువ్వేం చెప్పినావు చెప్పు. రాగా చెప్పేస్తాం రా మనం. వీళ్ళు తెగ ఆడతారు కదా, అన్న నీ పెళ్ళి ఎప్పుడు, అన్న నువ్వు సింగులా, నీకు పోరి ఉందా, నీకు బాబీ ఉందా, బాబీని చూపి అన్న, బాబీని చూపి, బాబీ బాబీ అన్నట్టు వీళ్ళు నడుపుతారు నన్ను. నువ్వు వీళ్ళు చెప్పురా, నేను నీకు ఫోన్ చేసి చెప్తా, రా నిఖిల్ పలానా ఇట్లా మాట్లాడినా మొన్న అని చెప్పినా, రోజు మాట్లాడుతున్నా నిఖిల్ అంటే నువ్వేమను నాకు చెప్పు. నేను ఎంతోటి చెప్పినా, అరే లాస్ట్కి ఇప్పుడు మాట్లాడుతున్నావు ఓకే, లాస్ట్కి ఇంకా హర్ట్ అయ్యేది నువ్వే రా అని చెప్తే, ఈ సార్ ఇప్పుడు నాకు తెలుసు నేను హర్ట్ గాను, లాస్ట్కి ఎట్లయినా హర్ట్ అవుతా అని తెలుసు కానీ నాకు ఆ హోప్స్ లేవు అనుకుంటా అన్నాడు. మళ్ళీ లాస్ట్కి వాడు పెట్టుకునేది హోప్స్ అని నాకు తెలుసు. అది ఆ ముచ్చట వీనికి చెప్పి 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 6 నెలల నుంచి చెప్తున్నా నేను, 6 months. అరే మోర్ దెన్ 1 year నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు మోర్ దెన్ 1 year, నేను నీకు చెప్పేసి మోర్ దెన్ 6 months. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో కోట్స్ చదివినా, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ వైల్ యూ హ్యావ్ ఇట్. నీ బొందరా ఎంజాయ్ చేస్తలేవు కదా, నీ బొంద పెట్ట. నువ్వు ఏం ఎంజాయ్ చేసినావు చెప్పరా, నన్ను అంటావు కదా ఇన్ని రోజులు లాంగ్ డిస్టెన్స్ ఏం ఎంజాయ్ చేసినావు. ఇష్టం రా మాట్లాడడం ఆమెతో, నాకంటే ఇష్టం, నీకు ఎందుకు అర్థం కాదు. నాకు ఇష్టం కానీ ద పాయింట్ ఏంటంటే ఇక ఇంకా నేను మొత్తం గుడపలేదు, నీకు మొత్తం గుడిపించుకుంటే సాటిస్ఫై అవుతాడు లోపడోడు. ఇది నిజంగా కరెక్ట్ రా, నీ కళల్లో నేను చూడలేకపోతున్నారా, నీకు చాలా చాలా నిజం మాట్లాడినారు నువ్వు నాకు. అవునరా, నాకు తెలుసు నేను ముడ్డు విడిచిపోతాను, నువ్వు ఈయన చెప్తున్నావు వద్దురా గౌరవం ముడ్డు విడిచిపోతావు అని. మళ్ళీ లాస్ట్ వచ్చి అరే నాకు నగరానికి డైలాగ్ ఉంటుంది, నాకు భయం అవుతుంది మామ. భయం అవుతుందా, అరే వారే కమల్ హాసన్ అన్నట్టు. నేనన్నా ఇంకా దూరం నుంచి హ్యాపీ ఉన్నా కదరా. అరే నాకు లాంగ్ డిస్టెన్స్ కాదు, లాంగ్ డిస్టెన్స్ కాదురా, అన్ని ఫోన్ లో పెట్టాల్సి వస్తుందిరా. ఎంతసేపు అని పెట్టుకుంటుంది ఇంట్లో, చిన్నగా ఉంటుంది పొక్కలు. ఏంద్రా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాను నేను దేంతో, ఏం సెలబ్రేషన్ వీడు ఈ లాంగ్ డిస్టెన్స్. మంచి ఇంట్లో వండుకొని నువ్వు నా ఇది వ్యాలంటైన్స్ డేకి మంచిగా మధ్య తాగుకుంటా చల్లగా. ఇట్లానే అంటాం, ఓ పోరి వచ్చి హాయ్ చెప్పకనే సార్, మా అమ్మ నాకు హాయ్ చెప్పిందిరా, పోరి నాకే చెప్పిందిరా హాయ్ కాదు, మనకు చెప్పి ఉంటుంది, వెనకాల 10 మందికి చెప్పేసి ఉంటుంది హాయ్, దాని అవతల వెనకాల కూడా హాయ్ చెప్పేసి లేదు, నాకే హాయ్ చెప్పింది, నాకే హాయ్ చెప్పింది, నన్ను చూసే నవ్వింది, నాకే కావాలి హాయ్తో స్టార్ట్ అవుతుంది. బాగా పెట్టేసి పోతారు మన నోట్లో. నాలో ఒక జఫాగాడు, దిల్లో ఒక సాఫ్టీ గాడు ఉంటాడు, ఒక మనిషి వానంతా లంగగాడు నన్ను అంటున్నా, నా దిల్లో నా సాఫ్టీ. అరే కొంచెం నాలో ఒక చిన్న మంచితనం ఉంటాడు రా. ఇవాళ ఎంత మనల్ని నరికేసి తిట్టేసి బదలాం చేసిపోయినా నాలో గౌరవ్ ఒకడు చిన్న సాఫ్టీ కాదురా, అమ్మాయిల విషయంలో పెద్దదే, నీకే పెడుతుడు వాడు. అవును అంతే, చాలా పెద్ద మంది అమ్మాయి విషయంలో. కొనిలేరా గౌరవ్, పాపం ఒక ఛాన్స్ మళ్ళీ అని ఇస్తాడు. ఏమో కట్రీనా కైఫ్ వీటి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది చూడు, ఇలా గీకగానే మొత్తం ఉంటుంది చూడు, అట్లా గీకేసి పోతారు మనల్ని. ఐ హావ్ డిసైడెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై లైఫ్. ఐ డోంట్ వాడు నవ్వుతూనే ఉంటాడు, దట్స్ ఆల్. నో, ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మై లైఫ్. ఐ డోంట్ వాంట్ టు డేట్ ఎనీవన్. యూ క్యారీ ఆన్. రోజు నేను టెస్ట్ క్రికెట్ ఆడినా, వీళ్ళు ఇప్పుడు T20కి వస్తారు.
టెస్ట్ క్రికెట్ ఇష్టం. మనకి ఏ క్రికెట్ వద్దు, నువ్వు రిటైర్ అవ్వాలి అయిపోయింది. నేను ఎందుకు రిటైర్ అవ్వరా, నేను ఆడతా అంటే ఆటగాడి. నేను ఇవాళ సీరియస్ ఉంటారా, నా లైఫ్ నా గోల్ ఒకటే, ఓన్లీ పర్సన్ ఐ షుడ్ లవ్ ఇస్ మై సెల్ఫ్. అరే వ్యాలంటైన్స్ డే నుంచి నాకెందుకు రా వెళ్ళిపోయారు, వీలరా నువ్వు రెచ్చగొట్టేది. బాబీని చూపి బాబీని చూపి మీరే వదినాన్ని చూపి అన్న నువ్వు సింగిల్ లే వదిన ఒక్క అమ్మాయితో ఫోటో పెడితే సార్ వదినారా అన్న వదినారా అంట. ఎవర్రా వదిన? అట్లంటే మీకు ఎంతమంది వదినలు ఉంటారో బాగా. ప్రతి అమ్మాయి గెట్ రెడీ వీడియో చేస్తే చాలు వాళ్ళు వదిన. ఐడియా ఏంటి? బ్రేక్ ఇచ్చేద్దాం, బ్రేక్ ఇస్తాం అన్నట్టు. అవును, అసలు వ్యాలంటైన్స్ డే కదా, టాపిక్ ఎక్కడి నుంచో చాలా పర్సనల్గా వెళ్ళిపోయింది. విత్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ వాట్ యు విల్ నో, వి ఊడ్పుకో ఆర్ సెల్ఫ్ ఓన్లీ. ఐ కాంట్ చల్ ఎయ్యని నన్ను యూట్యూబ్ నేను మాట్లాడతా. మనం మనల్నే మొట్ట ఉడుకుంటాం, నేను మాట్లాడదా, నేను ఇట్లానే మాట్లాడతా. ఏందన్నా నువ్వు చాలా డీసెంట్ అనుకున్నావు అంటే డీసెంట్ తెలుసు. కొట్టుకొని నరాలు లేని చూడు. జిమ్ లో ఒక అమ్మాయి చూసిన క్యూట్ ఉంది, క్యూట్ ఉందన్నారా, నేను ఏందన్నా సిగ్గు లేదు.